మిథిల అనే రాజ్యంలో మంచి మనసున్న జనక మహారాజు ఉండేవారు. ఆయన తన ప్రజల్ని చాలా ప్రేమగా చూసుకునేవారు. ఒకసారి ఆ రాజ్యంలో వర్షాలు పడక కరువు వచ్చింది. పొలాల్లో పంటలు పండలేదు. ప్రజలు చాలా బాధపడ్డారు. ఇది చూసి రాజు చాలా ఆందోళన చెందారు. నా ప్రజలు సంతోషంగా ఉండాలి అని భావించి దేవుణ్ణి ప్రార్థిస్తూ యజ్ఞం చేయాలని నిర్ణయించుకున్నారు. యజ్ఞానికి ముందు భూమిని స్వయంగా దున్నాలని నిర్ణయించారు. రాజు నాగలి పట్టుకొని పొలాన్ని దున్నుతుండగా ఒక్కసారిగా ఒక అద్భుతం జరిగింది. భూమి మధ్య నుంచి ఒక చిన్న పాప వెలిగే కాంతిలో బయటకు వచ్చింది. ఆ పాప చాలా అందంగా, దివ్యంగా ఉంది. రాజు ఆశ్చర్యపోయాడు. ఇది దేవుడు ఇచ్చిన వరం అని భావించి ఆ పాపను తన కూతురిగా ప్రేమగా స్వీకరించారు. భూమిలోంచి వచ్చినందుకు ఆమెకు సీత అని పేరు పెట్టారు. అందుకే ఆమెను సీతాదేవి అని పిలుస్తారు. సీత చిన్నప్పటి నుంచే చాలా మంచితనం, వినయం, దయ కలిగిన అమ్మాయిగా పెరిగింది. అందరూ ఆమెను ఎంతో ప్రేమించారు. తర్వాత ఆమె శ్రీరాముడి గారి భార్యగా మారి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది.